హాయ్ మంచికిన్స్, హ్యాపీ నవరాత్రి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారా? చూడకపోతే లాస్ట్ 6 days వీడియోస్ నవరాత్రి సిరీస్ చూసి వచ్చేయండి. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఈ రోజు సెవెంత్ డే ఏ అమ్మవారిని కొలుస్తాం, ఏ ప్రసాదం పెడతాం, అసలు దీని స్టోరీ ఏంటి, ఇవన్నీ మన వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దాట్, వెల్కమ్ టు మమ్మన్ మంచికిన్స్. ఈ రోజు మనం ఏ అమ్మవారిని కొలుస్తామంటే కాలరాత్రి. ఈ రోజు 7వ రోజు అంటే సప్తమి. కొన్ని ప్లేసెస్లో దాన్ని మహాసప్తమి అని కూడా అంటారు. మహాసప్తమి అని ఎందుకు అంటారంటే ఈ రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు దుర్గమ్మ మహిషాసురుని చంపడానికి ప్రయత్నించిందంట. అంటే 3 రోజులు ఫియర్స్ బ్యాటిల్ జరిగిందంట. అయితే మొదటి రోజు ఆవిడ కాలరాత్రి అవతారం తీసుకుందంట. కాలరాత్రిలో కాల అంటే చావు, రాత్రి అంటే మనకు తెలిసిన రాత్రి, నైట్. అంటే ఈ రోజు నైట్ లోపు వీడికి చావు చూపిస్తాను అని ప్రమాణం తీసుకుందంట. ఈవిడ చాలా నల్లగా ఉండి చాలా డిస్ట్రక్టివ్ ఫీచర్స్ ఉంటాయంట. అంటే ఎవడు అడ్డం వస్తే వాడిని చంపేద్దాం అన్నట్టు. అయితే ఈవిడ ఆయన చంపినందుకు మనం ఈ పూజలో ఏం నేర్చుకోవాలి అంటే, ఆవిడని పూజించేటప్పుడు మనకున్న భయాలు ఆవిడ తొలగించాలి. అంటే ఈ రాత్రిలోపే ఆవిడ మనలో ఉన్న భయాలన్నీ పోగొట్టాలి అని పూజించాలంట. అయితే ఈవిడకి ఇష్టమైన ప్రసాదం పరమాన్నం. పరమాన్నం రెసిపీ ఏంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పరమాన్నం లేకుండా దసరా ఏముంటుంది చెప్పండి. అందుకే ఈరోజు పరమాన్నం రెసిపీ చూసేద్దాం రండి. ఒక గ్లాస్లో 3/4 వరకు బియ్యం తీసుకున్నాం, 1/4 పెసరపప్పు తీసుకుంటున్నాం. చాలా చోట్ల పరమాన్నం పెసరపప్పు లేకుండా ఓన్లీ బియ్యంతో కూడా చేస్తారు. మా సైడ్ ఇలా పరమాన్నం చేసేటప్పుడు కొంచెం పెసరపప్పు వేస్తారు. అది మా అమ్మ స్పెషాలిటీ. అయితే ఇందులో 2 glasses వాటర్ పోసుకున్నాం, 1 glass పాలు పోసుకున్నాం. పాలు ఎందుకు పోస్తామంటే పరమాన్నం చాలా బాగుంటుంది పాలల్లో అన్నం ఉడికిన తర్వాత. అయితే ఇక్కడ 1.5 cup జాగరీ పౌడర్ వేస్తున్నారు. ఇది ఆర్గానిక్ కాబట్టి అమ్మ ఇది వాడుతున్నారు. మీ దగ్గర బెల్లం, నార్మల్ బెల్లం ఉంటే కూడా అది వాడచ్చు. ఇది ఆర్గానిక్ జాగరీ పౌడర్ కాబట్టి కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంటుంది. అలా కొంచెం బెల్లం మరిగాక ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ అన్నంలో ఈ బెల్లం కలిపేస్తున్నాం. నాకు ఇప్పుడు అర్జెంటుగా అయ్యప్ప స్వామి ప్రసాదం కావాలరా స్వామి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సరే, ఈ అన్నంలో ఇప్పుడు 1 tablespoon నెయ్యి వేసుకుని కలుపుకుంటున్నాం. ఇప్పుడే మ్యాజిక్. ఒక ప్యాన్లో 2 tablespoons దుర్గా నెయ్యి తీసుకోవాలి. దుర్గమ్మ కోసం చేసుకుంటున్నాం కాబట్టి సింబాలిక్గా దుర్గా నెయ్యి వేసాం. ఎలా చెప్పా అంతే నేను. సరే, ఇందులో కొన్ని క్యాష్యూస్ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయితే దీంట్లో మనం ఇంతకు అన్నం ఉంది కదా, దాంట్లో ఇది ఇలాచీ పౌడర్ అనమాట. ఒక 2-3 ఇలాచీస్, ఒక 2 teaspoons షుగర్ వేసుకొని మిక్సీ వేసుకుంటే అలా పౌడర్లో వస్తుంది. నాలాగా మీకు ఎవరికైనా ఇలాచీ నచ్చకపోతే దయచేసి ఈ స్టెప్ స్కిప్ చేయండి. అంతే, మన బెల్లం పరమాన్నం రెడీ. 7th డే ప్రసాదం రెడీయా? రెడీ. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం. వావ్, క్యాష్యూస్ అన్నీ అమ్మవారికి పెట్టాక నాకు ఇస్తారా? మీకే బాగుంది కదా రెసిపీ. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా మా కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మా నవరాత్రి సిరీస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఒకవేళ మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ అమ్మవారిని కొలుస్తాం, ఏ నైవేద్యం పెడతాం, అసలు స్టోరీ ఏంటి, అదంతా రేపటి వీడియోలో చూద్దాం. టిల్ దెన్, మమ్ అండ్ మంచికిన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సీ యా. బాయ్ చెప్పండి. బాయ్.